వెల్కమ్ టు 100 టీవీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. గతంలో హైడ్రా పైన ఎన్నో కేసులు హైకోర్టులో కూడా నమోదవటం జరిగింది. అయితే ఎప్పటికప్పుడు చురకలు పెడుతున్న రంగనాథ్ గారు కేసుల నిమిత్తం హైకోర్టుకి హాజరవుతున్నా కూడా హైడ్రా కూల్చివేతలు మాత్రం ఆ తెలంగాణ రాష్ట్రంలో ఆగటం లేదు. అయితే ప్రస్తుతం ఆ కూల్చివేతలు కొనసాగుతున్న దృశ్యాలు అయితే మీరు చూడొచ్చు. మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో ఈ కూల్చివేతలు జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తున్న విజువల్స్ ని బట్టి చూడొచ్చు. అయితే ఏ నోటీసులు లేకుండా దాదాపుగా 1.5 రోజులోనే పని పూర్తి చేసే విధంగా కూడా హైడ్రా దుడుకుగా ప్రవర్తిస్తుందంటూ సామాన్య జనం అయితే ఎద్దేవా చేస్తున్నారు. అలాగే ఒకంత ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉన్న పళంగా బిల్డింగ్స్ కూల్చివేయడం చాలా బాధాకరం అంటూ ఎన్నో లోన్స్ తీసుకొని ఎన్నో వ్యయ ప్రయాసాల మధ్య ఒక్కొక్క ఇటుక పేర్చి బిల్డింగ్ ని తీర్చిదిద్దుతున్న కష్టాల్లోకి నెట్టేస్తున్న ప్రభుత్వం అయితే ఇది ప్రజాప్రభుత్వం కాదు అంటూ కూడా విమర్శలు తారాస్థాయికి చేరుతున్న అంశాలు అయితే మనకు తెలుస్తున్నాయి. అయితే హైడ్రా మాత్రం ఏ విషయంలోని కూడా వెనక్కి తగ్గటం లేదు. అక్రమంగా ఉంటే ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు అంటూ కూడా కూల్చివేతలకి ముందడిగే వేస్తుంది తప్ప వెనక్కి తగ్గేది లేదంటూ కూడా హైడ్రా అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా రేవంత్ గారి దత్తపుత్రిగా కూడా అభివర్ణించుకోవచ్చు. ఎందుకంటే పూర్తి పగ్గాలు పూర్తి అధికారాలు హైడ్రాకి ఇచ్చిన తర్వాత హైడ్రా కూడా అంతే దుడుకుగా ముందుకు పోతున్న అంశాలు కూడా మనం చూస్తున్నాం. అయితే రోజుకొక కేసు లేకపోతే రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు కూడా రాజకీయంగా అలాగే పలుకుబడున్న హేమహైమీలు కూడా హైడ్రా పైన ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ కూడా ఢిల్లీలో ఇప్పటికే చాలా ఫిర్యాదులు వెళ్ళినట్టుగా కూడా కేంద్రం నుంచి ఒత్తిడి ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు మాత్రం ఏ విషయంలోని తగ్గేది లేదంటూ ఆయన ముందుకు పోతున్న అంశాలు అయితే మనం చూస్తున్నాం. అయితే చూడొచ్చు మీరు కొన్ని విజువల్స్ అయితే ఇప్పుడు మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీలో దాదాపుగా 1 కాదు 2 కాదు 8 అంతస్తుల బిల్డింగ్, అది కూడా భారీ కట్టడం కూల్చివేయటం ఇప్పుడు ప్రజాగ్రహానికి గురవుతోంది. అయితే చుట్టుపక్కల ఉన్న ప్రాంతం వారు కూడా లోన్ తెచ్చుకొని చిన్న చిన్న కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు ఉన్న పల్లంగా బిల్డింగ్స్ కూల్చేసి రోడ్డు పైకి రేవంత్ రెడ్డి గారు లాగే ప్రయత్నమే చేస్తున్నారు. కానీ ప్రజారంజకంగా లేదంటూ కూడా ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఇంకొన్ని విజువల్స్ మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం.